ప్రతి వంటకల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. ఛాలెంజ్ ఇది. ఆల్కహాల్ కూడా తీసుకోండి, నా మందు కంటెంట్ ఎంత ఉందో కూడా తీసుకోండి, అది కూడా పబ్లిసిటీ చేయండి. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఇవన్నీ పక్కన పెడితే అందరూ నా కూతురికి సపోర్ట్ చేసి, నా క్యారెక్టర్ ఆర్టిస్టులు, నా హీరోలు, కడికి మా విష్ణుబాబు కూడా లాయర్ని పంపించారు నా దగ్గరికి. ఓకేనా, ఎవ్వరు నన్ను వదలలేదు. పంపించి వాళ్ళందరూ నన్ను తెచ్చుకున్నారు ఇక్కడికి. నా కూతుర్ని ముందు నుంచో పెట్టుకుని ఎవ్వరు డౌన్ అమ్మ చాలా డౌన్ అయిపోయింది. అసలు అమ్మ 1 వీక్ తినలేదు. అమ్మది ఒక్కటే బాధ. అమ్మ గురించి మాట్లాడితే ఏడుపు వచ్చేసి. నేను పుట్టినప్పటి నుంచి అమ్మ ఒక్కరోజు కూడా హెడ్ డౌన్ చేయలేదు. ఊర్లో పరువు కోసమే నేను హీరోయిన్గా ట్రై చేయకుండా క్యారెక్టర్లతోనే సరిపెట్టుకొని నా మనసుకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వస్తాను ఈ రోజు వరకు. ఇంత మంచి పేరు ఇట్లా రాత్రి రాలా. హేమక్క అనేది రాత్రికి రాలా. నా 35 years కష్టం ఇది. అమ్మ 1 వీక్ అన్నం తినలేదు. ఆవిడకి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంది. 2 కిడ్నీస్ 70% పోయినాయి అన్నమాట. ఆవిడకి బ్లడ్ ఎక్కించాం. తిండి లేక 6% బ్లడ్ పడిపోయింది ఆవిడకి. ఆ టాబ్లెట్స్ ఈ న్యూస్ విని ఎన్ని పచ్చిబూతులు తిట్టిందంటే ఛానల్ వాళ్ళని దుమ్మెత్తిపోసింది. ఆవిడ ఉసురు డెఫినెట్గా అందరికీ తగులుతుంది. నేను చాలా ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే నేను తప్పు చేయలేనప్పుడు నేను భయపడిన తలవంచు. ఎప్పుడు చూడలేదు నేను అమ్మ విషయం, ఎందుకంటే చాలా డౌన్ అయిపోయింది. అమ్మ చచ్చిపోద్దు అనుకున్నాం చాలా. అప్పుడు ఎంత నేను హెడ్ స్ట్రాంగ్ అయినా కూడా ఎక్కడో కొడుతుంది కదా, ఇంత పరువు పోయింది అనే ఉంటుంది కదా. ఒకవేళ నేను చచ్చిపోయింది అనుకో, సో ఈ ఛానల్ వాళ్ళందరూ నా శవం మీద కూడా రేటింగ్ అనే డబ్బులు ఏరేసుకుంటారు కదా అనిపించింది ఒక స్టేజ్లో. అంటే నా చావును కూడా వీళ్ళు అమ్మేసుకుంటారు, అది కూడా బ్యాడ్గా వేసేసి. అమ్మ విషయంలో తమ్ముడు బాగా ఏడ్చేశాడు. ఎంత ఏడ్చాడంటే అసలు అక్కడ అందరి మీద పరువు నష్టం దాబా చేస్తాను అది ఇదని చాలా గోల పెట్టేశాడు తమ్ముడు. అసలు నేను ఊరి కోసమే హీరోయిన్గా యాక్ట్ చేయలేదు. అంటే 2 సినిమాలు యాక్ట్ చేస్తాము, ఫ్లాప్ అయిపోయినాయి అనుకో, క్యారెక్టర్స్ రావు, హీరోయిన్గా చేయలేము, ఓడిపోతాం కదా అని క్యారెక్టర్సే చేస్తూ వచ్చాను ఈ రోజు వరకు. ఇంత రిమార్క్ లేదు నాకు ఈ 35 years. కేవలం పరువు కోసమే బతికావు కదా. పరువు కోసమే, ఈ రోజు కూడా పరువు కోసమే బతికా. లేదా చచ్చిపోయేదని. అమ్మ నా కొడుకులు వీళ్ళు మళ్ళీ నా శవం మీద కూడా చిల్లర ఏరేసుకుంటారు వీళ్ళు అనిపించింది నాకు.